ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్నవారే. భార్యాభర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే. అయినా పరిస్థితులు వారిని ఆటో డ్రైవర్గా, పారిశుధ్య కార్మికురాలిగా మార్చేశాయి. అవకాశాలు లేక ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించి ఫలించక విద్యను పక్కన పెట్టేసి విధికి తల వంచారు వారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్కి చెందిన బొక్కల మానస డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు, దగ్గర బంధువు మాదాసి దిలీప్ కుమార్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ ఎంబీఏ మార్కెటింగ్ చేశారు. పెళ్లైన తరువాత మానసతో ఎంబీఏ ఫైనాన్స్ చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి మానస కష్టపడ్డా ఒక్క మార్కు తేడాతో తప్పిపోయింది. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువుల కోసం ట్రై చేశారు. అదే సమయంలో దిలీప్ కుమార్ తండ్రి కొమురయ్య చనిపోయాడు. తల్లికి చేదోడుగా దిలీప్ కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోవలసొచ్చింది. దిలీప్ కుమార్ మానసులకు కుమార్తె, ఒక కుమారుడు. ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో 3.5 కుమార్తె చనిపోవడంతో మానస చాలా కృంగిపోయింది. కుటుంబ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలు ఇద్దరూ సొంతూరుని వదిలి వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడే ఉపాధి వెతుక్కోవాలి అనుకున్నారు. మానస వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా 8,000 రూపాయల వేతనానికి పనిచేస్తుంటే దిలీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఆటో డ్రైవర్గా చేరారు. దొరికిన పనితో సంతృప్తిగానే ఉన్నామని, తాము చదివిన చదువుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మానస కోరుతున్నారు.